పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు జరిగాయి. తొలుత టంగుటూరి విగ్రహానికి మంత్రి రామానాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించి ధైర్య సాహసాలు ప్రదర్శించారని రామానాయుడు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా సంస్కరణలు తీసుకొచ్చిన టంగుటూరిని ఈనాడు నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి రామానాయుడు కోరారు. ప్రకాశం అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ చాలా దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతోమందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా